రేవంత్ రెడ్డి గారు నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2034 వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి నేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి శపథం చేయడం జరిగింది. మనం ఒకసారి గమనించినట్లయితే చూడవచ్చు, ఒకసారి 2034 వరకు నేనే సీఎం, 2034 వరకు అది ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడిరా. 2034 వరకు నేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటా. అదేవిధంగా రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను నా రాజకీయ జీవితంలో నేను ఏది అనుకుంటే అది అయినా ఇప్పటి వరకు 2006లో మొట్టమొదటిసారిగా జడ్పీటీసీ కావాలనుకున్న జడ్పీటీసీ అయినా, తర్వాత 2007లో ఎమ్మెల్సీ కావాలనుకున్న ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అయినా, 2009లో ఎమ్మెల్యేగా కావాలనుకున్న ఎమ్మెల్యేగా అయినా, అదేవిధంగా ఎంపీ కావాలనుకున్న ఎంపీ అయినా, పీసీసీ ప్రెసిడెంట్ కావాలనుకున్న పీసీసీ ప్రెసిడెంట్ అయినా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్న ముఖ్యమంత్రి కూడా అయినా. కాబట్టి నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో నేను అనుకున్నటువంటి ప్రతి స్థానాన్ని, ప్రతి శిఖరాన్ని నేను అధిరోహించిన. కాబట్టి నా నెక్స్ట్ టార్గెట్ 2034 వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 టార్గెట్గా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తా. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా నేను పనిచేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను, తన మనసులో ఉన్నటువంటి మాటలను కూడా ఆ సందర్భంగా పంచుకోవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బండి సంజయ్ కొడుకు మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి వరకు ఎదిగిండు. కాబట్టి ఆయన కూడా ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ కొడుకుని పారిపోకుండా చూడడం కాదు, అవసరమైతే బండి సంజయే వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చి పోలీసుల ముందు హాజరుపరిస్తే బండి సంజయ్కి కూడా గౌరవం దక్కుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అదే విధంగా ఉంటుంది. అది మంత్రులు, ముఖ్యమంత్రి, సినిమా తారలో, ఇంకెవరైనా కేంద్ర మంత్రులు అయితే వాళ్ళకొకటి, సామాన్యులకు ఒకటి ఉండదు. ఎవడైనా తప్పు చేస్తే తప్పే. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైనటువంటి అంశాలను అయితే చేయడం జరిగింది. చూడండి ఒకసారి, 2034 వరకు నేనే సీఎం, రాష్ట్రానికి 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రానున్న 10 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతుంది అన్న థీమ్తో నిర్వహించిన కాంక్లేవ్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ను ప్రధానిని చేసే వరకు నిర్విరామంగా పనిచేస్తానని నొక్కి చెప్పారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు ఏ పదవి ఇస్తే అందులో కూర్చుంటానని వివరించారు. పార్టీ గీతను ఎట్టి పరిస్థితుల్లో దాటనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే అని వెల్లడించారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి అంశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మూసీ నది పునరుజ్జీవం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా విధానం కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తమ్మిడిగట్ట కావచ్చు, ఇట్లా అనేక మిగిలిపోయినటువంటి ఎస్ఎల్బీసీ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేసి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా నేను ప్రణాళికలు రచిస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది.
ఇట్లా పలు ఆసక్తికరమైనటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూనే బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా కఠినంగానే మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు, కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని హితువు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. బాధితురాలికి 100% న్యాయం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పీఎం అభ్యర్థి. తప్పు చేస్తే అది కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అందుకే హోంశాఖ కూడా నా దగ్గరనే ఉన్నది కాబట్టి ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా 100% బాధితురాలి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేస్తాననేటటువంటి లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడము, నీవు బదనాం కావడము, అంతిమంగా ఏమవుతుంది, నీ రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అనేక విషయాల్లో బండి సంజయ్ గారు చాలా ఘాటుగా స్పందించేవారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మన్మని విషయంలో బండి సంజయ్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోక్సో కేసు నిందితునికి ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారు, ఎంత మాత్రం హోంమంత్రి మనమడైతే మీరు కాపాడతారని చెప్పి ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఉండు ఆ రోజు బండి సంజయ్. కాబట్టి మరొకసారి తన వరకు వస్తే తప్ప తెలియదు అన్నట్ల మరి తన కొడుకు విషయంలో ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఏమవుతుంది బండి సంజయ్ గారు, నీ కొడుకుని రాత్రికి రాత్రే ఈ రోజే ఏమి ఉరి తీయరు కదా. నీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు. అంటే 134 కోట్ల జనాభాని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఈ పోక్సో కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చట్టాన్ని సవరించి కఠిన చర్యలు తీసుకోలే విధంగా పొందుపరిచింది కూడా మీ ప్రభుత్వమే. మరి ఎందుకు నీ కొడుకు విషయానికి వచ్చే వరకు బాధితురాలి కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు కొన్ని పేడ్ ఛానల్స్ని పెట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ చర్యలు ఎందుకు? నీకు ఏమాత్రం బాధ్యత ఉంటే బండి సంజయ్ తక్షణమే అన్నా నేను రాముని భక్తున్నా, ధర్మాన్ని కాపాడుతానన్నా అని చెప్పి యాదగిరి గుట్టలో పోయి ప్రమాణాలు చేసినావు కదా. అదేవిధంగా ఈరోజు కూడా నీ కొడుకు ఏడున్నాడో వాడిని దాచిపెట్టకుండా పోలీసుల ముందు తీసుకొచ్చి ప్రవేశపెట్టు, నీ గౌరవం దక్కుతుంది. తర్వాత చూద్దాం ఏమంటుంటే చట్ట పరిధిలో ఎదుర్కో. అది కాకుండా నీ దగ్గర కొన్ని పేడ్ ఛానల్స్ ఉన్నాయి, మీ బీజేపీ పార్టీ హ్యాండిల్స్లలో అమ్మాయి కుటుంబాన్ని, అమ్మాయికి సంబంధించినటువంటి ఐడెంటిటీని బయట పెడతా, వాళ్ళని ఇంకా సచ్చిన పాములు చంపే విధంగా మూలియా నక్క మీద తాటికాయ పడ్డట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఇబ్బందులు పెడతా అంటే అది మంచి పద్ధతి కాదు బండి సంజయ్. నీ కొడుకు ఏడుంటే తక్షణమే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మిత్రులారా, గతంలో బండి సంజయ్ ఇదే ఒక పోక్సో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం మాట్లాడిన ఒకసారి వినండి. నీతులేమి ఇట్లుంటాయి. క్రిమినల్స్ ఎక్కడ వస్తున్నాడు, వాడు ఈ మతము ఆ మతము ఈ వర్గము ఆ వర్గం అన్నారు. క్రిమినల్స్ ఎక్కడ వస్తున్నాడు, కానీ ఇక్కడ ఏమైంది, మైనర్ బాలికను అత్యాచారం చేశాడు. ఏమైందండి ఇప్పుడు వాడు ఎమ్మెల్యే కొడుక, ఎంపీ కొడుక, వాడు చైర్మన్ కొడుక, ఎవరి కొడుకు అయితే నీకెందుకు, వాడు క్రిమినల్ చూడు. వాడు ఎంఏ పాట, వాడు ముస్లిమా, వాడు హిందువా, వాడు క్రిస్టియన్. ఇలా ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి, క్రిమినల్స్ తెచ్చిపోతున్నారు. చూసిండ్రు కదా బండి సంజయ్ గతంలో ఇట్లా శుద్ధపూస మాటలు మాట్లాడి ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాడు ఎవడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పి నీతులు చెప్పినటువంటి బండి సంజయ్ తన కొడుకు వరకు వచ్చే వరకు ఎందుకో దాచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ పెంపకం సరిగా లేదు బండి సంజయ్. నీవే కనుక నీ కొడుకుని కొంత కంట్రోల్లో పెట్టి వాని సక్కా చూస్తే ఈ పరిస్థితి ఉండేది కదా. చూడండి ఎట్లున్నాడు 2019 ఎట్లున్నాడు, ఈరోజు వరకు ఎట్లా అయింది చూడండి. వాని ఎదుగుదల చూడండి ఎట్లున్నది. అయ్య పదవిని అడ్డం పెట్టుకొని దున్నపోతులాగా తిని కండకావరం ఎక్కయి ఇట్లా మంది కొంపల్ని నాశనం చేయడానికే కూర్చున్నారన్నట్లా.
కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారు నీ కొడుకు బయట ఒక్క నిమిషం కూడా తిరగడానికి అర్హత లేదు. ఖచ్చితంగా నీ కొడుకు మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా నీవే తీసుకొస్తే బాగుంటుంది. ఇట్లా పలు ఆసక్తికరమైనటువంటి విషయాలనైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇది ఇట్లుంటే బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రాత్రి 12 గంటల వరకు కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగినాయి. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బండి భగీరథ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ని కూడా తోసిపుచ్చడం జరిగింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. చూడొచ్చు ఒకసారి. బండి భగీరథ్కు దక్కని ఊరట, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేం హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించిన జడ్జి, రాత్రి 9 నుంచి 11:40 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు, ముందస్తు బెయిల్ తీర్పు గురువారానికి వాయిదా. ఇక మధ్యంతర ఈ బెయిలే రాలేదంటే ఆ బెయిల్ కూడా రాదు, ముందస్తు బెయిల్ రాదు, ఏ బెయిల్ రాదు. ఎందుకంటే పోక్సో నేరానికి సంబంధించి అవి చాలా కఠిన చట్టాలు, దాదాపు 20 సంవత్సరాల శిక్ష పడేటటువంటి సెక్షన్స్ కూడా అందులో పొందుపరిచిండ్రు. కాబట్టి నేరం కూడా ఆ రకంగా ఉన్నది, తీవ్రత కూడా ఆ రకంగా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకుకు ఈ విషయంలో బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు. గౌరవపదంగా బండి సంజయ్ తన కొడుకును అప్పగిస్తే బాగుంటుంది, అంతే, ఇంకా వేరే ఆప్షనే లేదు. అదేవిధంగా ఈ బండి సంజయ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పుడు కథనాలు, తప్పుడు అమ్మాయి కుటుంబానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ బయటపెట్టినటువంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టా అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, వీటన్నిటి మీద కూడా పేట్ బషీరాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా క్రిమినల్ కేసులని కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంకెవరన్నా అత్యుత్సాహంతో బండి సంజయ్ దగ్గర మార్కులు కొట్టేయాలనేటటువంటి ఉద్దేశంతో అత్యుత్సాహం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఐడెంటిటీని కనుక బయట పెట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా కష్టాల్లో పడినట్లే. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళా సంఘాలు కూడా ధర్నాలు చేస్తున్నాయి. పరారీలో భగీరథ్, 8 రోజులైన పోక్సో కేసు నిందితుడిపై చర్యలేవి, భగీరథ్ పరారీలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని సూచన.